గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసిన మధ్య ఇంపార్టెంట్ వార్త నా కామెంట్ మిస్ కావచ్చు. సో నా కామెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే లైక్ చేసుకొని షేర్ చేసుకొని నాకు మరింత బలాన్ని ఇస్తూ, ఈరోజు 13th July 2026. ఫస్ట్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రూపంలో గుర్తించండి. ఈరోజు మార్కెట్ డౌన్ వల్ల ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సింగపూర్ నిఫ్టీ ఆల్మోస్ట్ 200 తగ్గింది. అక్కడ యుద్ధ వాతావరణాలు ఇంకా స్థిరంగా అక్కడ నెలకొన్నట్టు వార్తలు వస్తున్నాయి. సో ఈరోజు మన వార్తలు చూద్దాము. నిఫ్టీ, మన బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్ ఈ మూడు కూడా పెరిగాయి. మన ఫ్రైడే నాడు 244 నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 793 అండ్ సెనెక్స్ 828 పాయింట్ అప్. అండ్ ఇండియా విషయం కూడా తగ్గింది 1.11. అది గుర్తించండి. ఫారినర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇద్దరు కూడా బై చేశారు. చాలా రోజుల తర్వాత ఫారినర్స్ సుమారు 2603 crores బై చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు 220 crores బై చేశారు. అండ్ ఫ్రైడే నాడు కూడా యూఎస్ మార్కెట్ కూడా పాజిటివ్గా ముగిసింది. యూఎస్ డౌజన్స్ 150 అప్, నాస్డాక్ 70 పాయింట్ అప్ అండ్ S&P 500 కూడా 30 పాయింట్ అప్. ప్రస్తుతం సింగపూర్ నిఫ్టీ 180 పాయింట్ డౌన్లో ఉంది. కాబట్టి ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్ ఉంది. ఎందుకంటే ఇరాన్ యూఎస్ఏ వారు మళ్ళీ అక్కడ మొదలైన వార్త వస్తున్నాయి. అండ్ బ్రెంట్ క్రూడ్ కూడా ఆల్మోస్ట్ $8 వచ్చింది. అది గుర్తించండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్ ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయి. నిఫ్టీ ట్యూస్డే నాడు, బ్యాంక్ నిఫ్టీ వెడ్నెస్డే నాడు, సెనెక్స్ థర్స్డే నాడు ఎక్స్పైరీ ఉంటుంది. కాబట్టి వీటి మూలంగా కూడా ఆ రోజు హెచ్చుతో అవకాశం ఉంటుంది. సో బ్రెంట్ క్రూడ్ ఆల్మోస్ట్ $80 దగ్గరకు వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 66 ఉంటుంది. అప్పుడు మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు పరిస్థితులు సర్వసాధారణంగా ఉన్నాయని అనుకోవచ్చు. సో యుద్ధ భయం అనేది కమ్ముకుంది. అది గుర్తించండి. బ్యాన్లో ఈరోజు ఒకటే షేర్ ఉంది, కేన్స్ అని. అది గుర్తించండి. ఒక పర్సనల్ అపీలు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఒక 51 రూపీస్ వన్ టైం పేమెంట్. సో దీనికి మీకు ఇవ్వడం వల్ల మీకు మంచి లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది. నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో దీనికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్లో మీరు మీ యొక్క సందేహాలు కానీ, డౌట్స్ కానీ మీరు అడగచ్చు. టెక్నికల్గా కానీ ఫండమెంటల్గా దాన్ని చెప్పడానికి కంటిన్యూగా ఆన్సర్స్ ఉంటాయని మీకు తెలియజేస్తున్నా, గుర్తించండి. సో ఇక్కడ 12 బిజినెస్ న్యూస్ ఫ్రమ్ 12 న్యూస్ పేపర్స్ రోజు ఇస్తున్నాము. ఈ న్యూస్ మూలంగా ఈ షేర్ ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వార్త వల్ల కంపెనీ యొక్క విస్తారం కానీ, కెపాసిటీ కానీ, వాటి యొక్క అండర్స్టాండింగ్ బట్టి వాటి పెరుగుదలకు అవకాశం ఉంటుంది. బట్ ఈ వార్త ఈరోజు కాకుండా తర్వాత గుర్తుపెట్టుకొని దీంతో ట్రేడింగ్ చేయాలి. ఈరోజు ఒకవేళ ఈ వార్త మూలంగా షేర్ 5% ఎక్కువ పెరుగుతుంది. దానికి కూల్ ఆఫ్ అయితే తీసుకోవాలి. మరి చేంజింగ్ చేసి తీసుకోకూడదు. అది గుర్తించండి. సో ఈనాడు ఇండియన్ బ్యాంక్ రిజల్ట్స్ వస్తుంది. కాబట్టి ఇండియన్ బ్యాంక్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చినట్టు వార్త వచ్చింది. నెట్ ప్రాఫిట్ 10% అప్ కింద గుర్తించండి. సాక్షిలో కూడా FI ఇన్వెస్ట్మెంట్ జూలైలో చాలా పెరిగినట్టు వచ్చింది ఫస్ట్ టైము. అండ్ అది గుర్తించండి. ఆంధ్రజ్యోతిలో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా తగ్గుతున్నట్టు వార్త వస్తుంది. అది ఇంతకుముందు చెప్పాము. చార్ట్ ప్రకారం కూడా చాలా వీక్ ఉంది. సో గోల్డ్, సిల్వర్ కూడా ముందు తగ్గే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది, గుర్తించేది. సో తీసుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశంగా, సో ఒక సిప్ మెథడ్ తీసుకుంటే ముందు పెరిగే అవకాశం ఉందిగా గుర్తించండి. బిజినెస్ స్టాక్ ప్రకారం నెట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ఫ్లో సర్జ్ ఆల్మోస్ట్ ఇందాక చెప్పినట్టు 20,973 అని జూన్లో వచ్చినట్టు 26% అప్ అది. సో దీని మూలంగా మ్యూచువల్ ఫండ్లకు మంచి ఫ్లో వచ్చేసి వాళ్ళు ఇంకా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి ఇంకా మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ముందుగా గుర్తించండి. ఒకసారి అనిశ్చిత తొలగిపోయిన తర్వాత గుర్తించండి. అండ్ XID ఇండస్ట్రీ కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ బెంగళూరు నుంచి ప్లాంట్ అది ఆపరేషన్ స్టార్ట్ అయిన వార్త వచ్చింది. కాబట్టి దీని యొక్క రిజల్ట్స్ Q3లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి XID ఇండస్ట్రీ ఇండియాలో రెండే అమర్రాజా అండ్ XID ఇండస్ట్రీస్ రెండే ఉన్నాయి. కాబట్టి ఈ రెండు కంపెనీలకు ముందుగా మంచి పనిచేసే అవకాశం కనిపిస్తుంది, గుర్తించండి. L&T ఫైనాన్స్ కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది. గివన్ రిజల్ట్స్ నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 31% అప్. సో అది గుర్తించండి. లైవ్ మింట్ ప్రకారం మ్యారికో కూడా ఒక బ్రాండ్ను అక్వైర్ చేసిన వార్త వచ్చింది. 1,550 crores. FMGSలో కూడా మ్యారికో కూడా ఒక మంచి లీడింగ్ బ్రాండ్గా గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం బ్రోకర్ కాన్లో స్విగ్గీ ఇచ్చారు. స్విగ్గీ అండ్ ఎటర్నల్ రెండు కూడా ఈ న్యూ ఏజ్ కమర్షియల్ షేర్స్ ఇవి ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇవి ప్రతి డిప్లో కూడా తీసుకుంటే ముందు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుందిగా గుర్తించండి. షేర్ మీద వార్త వచ్చింది. అది 1 మెట్రిక్ స్టెయిన్లెస్ స్టీల్ ఒక జీవి పెడుతుంది మన కర్కట స్టీల్ ఇండోనేషియన్ కంపెనీతోని. సో షేర్ ముందు పెరిగే అవకాశం ఉందిగా కనిపిస్తుంది. అండ్ కాంకర్ అండ్ గేల్ కూడా ఒక డీల్ వచ్చినట్టు ఎల్ఎన్జీ మీద ఒక డీల్ వచ్చినట్టు వార్త వచ్చింది. అది గుర్తించాలి. హిందూ ప్రకారం అపోలో మైక్రో సిస్టమ్ టు అక్వైర్ మెజారిటీ స్టేట్ ఇన్ ప్రీమియర్ ఎక్స్ప్రెస్. ప్రీమియర్ ఎక్స్ప్రెస్ కంపెనీ డిఫరెన్స్ వచ్చింది.
అండ్ మెజారిటీ స్టేక్ తీసుకోబడిన వార్త వచ్చింది కాబట్టి ఈ షేర్ ఈరోజు లైట్ ఉండే అవకాశం ఉంది. ఎకనామిక్ టైం ప్రకారం బుల్లిష్ మూవింగ్ యావరేజ్ కాసుకోకుండా బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వార్త వచ్చింది, అది గుర్తించారు. ఓఎన్జీసీ కూడా మోస్ట్ క్లోజర్ టు ఇండియాస్ ఫస్ట్ జితోమర ప్లాంట్ అని థర్మల్ ప్లాంట్ అని ఒక వార్త వచ్చింది. సో ఈ షేర్ కూడా ఈరోజు లైట్ ఉండే అవకాశం ఉంది. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మంచి రిజల్ట్ ఇచ్చినట్టు వార్త వస్తుంది, అది ముందు పెరగడానికి అవకాశం ఉంది. మేము చాలా ఈ షేర్ రికమెండ్ చేసాము, అది గుర్తించండి. స్టాక్ ఎక్స్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, అది గుర్తించండి. సిఎన్బి షేర్ ప్రకారం లక్స్ ఇండస్ట్రీ టు ఇన్వెస్టర్స్ కోసం వార్త వచ్చింది బెంగళూరు ప్లాంట్లో. లక్స్ ఇండస్ట్రీ కూడా ఈరోజు లైట్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఇవి ఈ వార్తలు. సో వీటి యొక్క మనం టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. టెక్నికల్ అనాలిసిస్ చూడడం వల్ల కంపెనీ యొక్క మూమెంట్ ఎలా ఉందని తెలుస్తుంది. సో దానికి మనం ఇంకా 2 ఇండికేటర్స్ను పారామీటర్ పెట్టుకున్నాము. ఆ ఇండికేటర్స్ మూలంగా మనకు పెట్టడానికి అవకాశం ఉంది. ఇక్కడ వ్యాప్ అనే ఒక పారామీటర్ పెట్టుకున్నాము. ఎప్పుడైతే ఏ షేర్ అయితే వ్యాప్ పైన ఉంటుందో అది పాజిటివ్గా ఉన్నట్టు మనం గుర్తించాలి. సో ఇది మనము డేలో పెట్టుకొని చూద్దాము. డేలో పెట్టుకుంటే మనకు ఒక అవగాహన వస్తుంది డేలో. తర్వాత మనకి ఇక్కడ ఆర్ఎస్ఐ ఉంది. ఆర్ఎస్ఐ ఎప్పుడైతే 45 అబౌవ్ ఉంటుందో అది ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇటు ఒక వార్త చూద్దాము. సో ముందుగా మనము ఇండస్ట్రీ చూద్దాము, సెక్టార్ చూద్దాము. ఆటో ఎలా ఉందని చూస్తే, సో ఆటో ఇక్కడ మనం 26,860 ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇది వ్యాప్ కన్నా కింద ఉంది 26,870. ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడే పెరగడానికి వస్తుంది. ఆల్మోస్ట్ 3 days తగ్గిన తర్వాత పెరగడానికి ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. ఇక్కడ మూమెంట్ ఆర్ఎస్ఐ కంఫర్టబుల్ జోన్ ఉంది కాబట్టి సో ఇది పాజిటివ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కన్జంప్షన్ ఇండెక్స్ అని చూస్తే ప్రస్తుతం 11,730 ఉంది. ఇది ఆర్ఎస్ఐ కూడా కంఫర్టబుల్ ఉంది, ఇది కూడా ట్రెండింగ్లో ఉందని గుర్తించండి. ఎనర్జీ ఇండెక్స్ ప్రస్తుతం 39,242 ఉంది. ఇది ఆల్మోస్ట్ 39,207 క్రాస్ అయ్యి పైన ట్రేడ్ అవుతుంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా 45 ఉంది, కంఫర్టబుల్ ఉంది, ఇది కూడా ట్రెండింగ్ ఉందని చెప్పచ్చు. ఎఫ్ఎంజీసీ ప్రస్తుతం 49,310 ఉంది, 49,310 ప్లస్ అటు ఇక్కడ వ్యాప్ 49,385 ఉంది. ఎప్పుడైతే 49,385 క్రాస్ అవుతుందో అప్పుడైతే మంచి పెరుగుగా ఉంది. ఆర్ఎస్ఐ కూడా పర్వాలేదు, 48 ఉంది. ఐటీ మొన్న ప్రజలు చాలా పెరిగింది, ప్రస్తుతం 51 ఉంది ఆర్ఎస్ఐ. అండ్ వ్యాప్ కన్నా కిందనే ఉంది, 28,110 ఉంది. ఎప్పుడైతే 28,106 క్రాస్ అవుతుందో మూవ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. మెటీరియల్స్ ఆల్మోస్ట్ అప్ ట్రెండ్ ఉంది, ప్రస్తుతం ఆర్ఎస్ఐ కూడా 66 ఉంది. 25,674 ఉంది, 25,632 వ్యాప్ పైన ఉంది కాబట్టి ఇది కంప్లీట్ ట్రెండింగ్ ఉంది వచ్చి ఫార్మ్ అని చెప్పవచ్చు. అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రస్తుతం 11,177 ఉంది, ఇది కూడా ట్రెండింగ్లో ఉంది. ఆర్ఎస్ఐ 50 ఉంది, గుర్తించండి. నెక్స్ట్ సిల్వర్ అండ్ గోల్డ్ చాలా తగ్గుతుంది, మనం ప్రసాద్ చెప్తున్నాము. ఆల్మోస్ట్ డౌన్ ట్రెండ్ ఉంది, ఎందుకంటే ఆర్ఎస్ఐ కూడా 38 ఉంది, ఈ 208 ఉంది, ఆ వ్యాప్ 210 ఉంది కాబట్టి ఈ డౌన్ ట్రెండ్లో ఉంది, అది గుర్తించాలి. గోల్డ్ బీ కూడా డౌన్ ట్రెండ్ ఉంది, ప్రస్తుతం ఆర్ఎస్ కూడా 43 ఉంది, ప్రస్తుతం 180 రూపీస్ ఉంది, మనకు 118.47 వ్యాప్ ఉంది. ఇది క్రాస్ అవుతుందో పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది ఎప్పుడైతే 120 క్రాస్ అవుతుందో అప్పుడు పెరిగే అవకాశం ఉంది. సో నిఫ్టీ ఎలా ఉందో చూద్దాం. నిఫ్టీ మన 2 రోజు నుంచి పెరుగుతుంది, ప్రస్తుతం ఆర్ఎస్ఐ కూడా కంఫర్టబుల్ ఉంది, 55 ఉంది, 25,202 ఉంది, 24,185 క్రాస్ అయింది కాబట్టి ఇది పెరగడానికి అవకాశం ఉంది. బట్ ఈరోజు యుద్ధ భయం మూలంగా గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం ఉందిగా గుర్తించింది. సో మొత్తానికి అయితే నిఫ్టీ ట్రెండ్లో ఉంది, ఈ 23,790కి రానంత వరకు ట్రెండ్ ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రస్తుతం 58,045 ఉంది, ఆర్ఎస్ఐ కూడా కంఫర్టబుల్ ఉంది 48, అండ్ వ్యాప్ కన్నా పైన ఉంది 57,950 పైన ఉంది, ఇది కూడా ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవచ్చు. సెనెక్స్ 77,560 ఉంది, ఆర్ఎస్ఐ కూడా 56 ఉంది, ఇది కూడా ట్రెండింగ్ ఉంది. అంటే దీన్ని బట్టి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్ కూడా ఒక మార్కెట్ అనుకూలంగా ఉంటే ముందు పెరగడానికి అవకాశం ఉంది. మార్కెట్ సిస్టమ్ బట్టి తగ్గి మరి పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే సెనెక్స్ 76 to 12 దిగినంత వరకు కూడా, అంటే ఈ లాస్ట్ 3వ రోజు క్యాండిల్ దిగినంత కూడా ట్రెండింగ్ ఉండే అవకాశంగా గుర్తించండి. నెక్స్ట్ మనం ఇండియన్ బ్యాంక్ చూద్దాము. ఇండియన్ బ్యాంక్ ఆల్మోస్ట్ నేను రిజల్ట్ మూలంగా 80 రూపీస్ వరకు పెరిగింది, అండ్ ప్రస్తుతం ట్రెండింగ్ ఉందని చెప్పవచ్చు, ఎందుకంటే ఆర్ఎస్ఐ 60 ఉంది, అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ ఈ వ్యాప్ పైనే ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి. ఎక్సైడ్ ఇండస్ట్రీ కూడా ఆర్ఎస్ఐ 68 ఉంది, ట్రెండింగ్ ఉందని చెప్పవచ్చు, 424 రూపీస్ ఉంది ప్రస్తుతము.
బట్ ఇది 425-85 క్రాస్ అయిన తర్వాత మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా ట్రెండింగ్లో ఉంది, పాజిటివ్ ఉంది. ఆర్ఎస్ఐ 62 అబవ్ ఉంది అండ్ A320 ఉంది. 323 క్రాస్ అయితే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉందో గుర్తించండి. మేరకో ప్రస్తుతం 852 ఉంది, ట్రెండింగ్లో ఉంది ఇది కూడా. ఎందుకంటే ఆర్ఎస్ఐ 59 ఆల్మోస్ట్ 60 ఉంది, 852 ఉంది. ఇది 854 క్రాస్ అయిన తర్వాత మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. స్విగ్గీ ప్రస్తుతం 273 ఉంది, ఆర్ఎస్ఐ కూడా 61 బాగుంది. బట్ ఇది 276 క్రాస్ అయితే ఇంకా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది, గుర్తించండి. షేల్ ప్రస్తుతం 168 ఉంది, ఆర్ఎస్ఐ కొద్దిగా వీక్ ఉందని చెప్పవచ్చు. ఇది ఎప్పుడైతే 169 క్రాస్ అయితే 112 రూపీస్ క్రాస్ అయితే మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. గేర్ ప్రస్తుతం 174 రూపీస్ దగ్గర ఉంది, ఆర్ఎస్ఐ పర్వాలేదు బాగుంది 54 అండ్ మూవింగ్ ఆఫ్ పైనే ట్రేడ్ అవుతుంది, అంటే వ్యాప్ పైనే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది పాజిటివ్గా ఉందని చెప్పవచ్చు. కంకర్ అంటే కంటిన్యూ కార్పొరేషన్ ఇండియా కూడా ప్రస్తుతం 464 ఉంది, ఆర్ఎస్ఐ కూడా పర్వాలేదు 45. ఇది ఎప్పుడైతే 465 అంటే ఇంకా 2 రూపీస్ పెరిగిన తర్వాత ఇంకా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ 491 క్రాస్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యే అవకాశం ఉంది 491 తర్వాత, అది గుర్తించండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 67 రూపీస్ వరకు పెరిగింది, ఇది కూడా ట్రెండింగ్లో వచ్చింది. 53 ఆర్ఎస్ఐ ఉంది అండ్ వ్యాప్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి పాజిటివ్ ఉందామని చెప్పుకోవచ్చు. అపోలో మైక్రో సిస్టమ్ అండ్ ఇది 408 ఉంది, ఇది కూడా ట్రెండింగ్లో ఉందని చెప్పవచ్చు. ఆర్ఎస్ఐ 50 ఉంది, అది గుర్తించండి. ఓఎన్జీసీ కొద్దిగా వీక్ ఉంది, ఆర్ఎస్ఐ 45 కావాలి, ప్రస్తుతం 244 245 ఉంది. ఇది ఎప్పుడైతే 246 క్రాస్ అవుతుందో అప్పుడే మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రస్తుతం 47 ఉంది, పర్వాలేదు, ఇది ట్రెండింగ్లో ఉంది, అది గుర్తించండి. యూనియన్ బ్యాంక్ కూడా 7 రూపీస్ పెరిగింది ఫ్రైడే నాడు. ఆర్ఎస్ఐ కూడా కొద్దిగా వీక్ నుంచి బలపడుతుంది 46, ఎందుకంటే కంటిన్యూగా ఇక్కడ కన్సల్టేషన్ తర్వాత కంటిన్యూ 4-5 డేస్ తగ్గితే 2 డేస్ తగ్గుతుంది. ఇది ముందు పెరిగే అవకాశం ఉంది, 164 ఉంది కాబట్టి వ్యాప్ పైనే తేలుతుంది కాబట్టి ట్రెండింగ్లో ఉందని మనం గుర్తించాలి. లక్స్ ఇండస్ట్రీ ప్రస్తుతం 1200 ఉంది, ఇది ఆర్ఎస్ఐ 50 ఉంది, ఇది ఆల్మోస్ట్ 1226 ఉంది. ఇక్కడ 1293 క్రాస్ అయిన తర్వాతనే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది, అది గుర్తించండి. ఇది ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుతం 135 ఉంది అండ్ ఆర్ఎస్ఐ 63 ఉంది, పాజిటివ్ ఉంది. 134 వ్యాప్ పైన ఉంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉందో గుర్తించాలి. ఇవి వార్తలు అండి. వార్త ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే.